దమ్ముంటే అనేటువంటి సవాళ్ళు కేటీఆర్ గారు ఇప్పటికీ అనేక మార్లు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు 2023లో కాంగ్రెస్ పార్టీ పీస్ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మీరు మీ పార్టీ ఎక్కడుంది ఒకసారి ఆలోచించి చేయమని కోరుతున్నా. ఆ దెబ్బకు మైండ్ బ్లాక్ అయి మతి తప్పి ఫ్రస్ట్రేషన్లో ఏమేమి మాట్లాడుతున్నావు ఈ 2 సంవత్సరాల ప్రజలంతా కూడా గమనిస్తున్న వేళ ప్రతిపక్ష స్థానానికి కూడా పరిమితం చేసిన ఆ స్థానాన్ని కూడా న్యాయం చేయలేనటువంటి మిమ్మల్ని ప్రజలు ఇసడించుకుంటున్న వేళ వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా మీకు తలబొబ్బి కొట్టేలా ఫలితాలు వచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల దమ్ము చూపిస్తున్నా మీకు కనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 0 పరిమితం అయిపోయారు. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మీరు 3వ స్థానానికి పరిమితమైన రోడ్డున్నా ఇంకా దమ్ము గురించి మాట్లాడుతున్నారా? సరిగ్గా 2 మాసాల క్రితం మీరు జబ్బలు తెలుసుకొని జూబ్లీహిల్స్లో గెలుస్తామని గొప్పలు చెప్పి ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి పగటికల కంటే ఏం జరిగింది ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి మీ పార్టీ మీరు కాదా అని అడుగుతున్నా. ఇంకా దమ్ము గురించి మాట్లాడుతున్నా చెప్పంటున్నా. పంచాయత్ ఎన్నికలు జరిగి 48 గంటలు కాలే 25% తెలంగాణలో పరిమితమైన మీరు ఈ పంచాయత్ ఎన్నికల్లో ఈడ్చి కొట్టినా ఇంకా దమ్ము ధైర్యం గురించి మాట్లాడేటువంటి మాటలేనని అడుగుతా ఉన్నా. పిల్లక్కాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టుగా ఈరోజు మీరు ఏదేదో ఊహల పల్లెకిలో వెళ్ళి మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప ఈ దమ్ము ధైర్యం మాట వాస్తవానికి మీ ఆత్మను పరిశీలించుకుంటూ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ప్రజా బాహుళ్యంలోకి పరిపాలన ద్వారా చొచ్చుకొని పోయి వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకుంటూ పోతుంటే బెంబేలెత్తిపోయి మళ్లీ రాబో ఎన్నికల్లో గెలుస్తామని చెప్పిన ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడమే తప్ప మరోటి కాదనే మాట ఈ సందర్భంగా చెబుతూ ఆగండి 4 రోజులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీ జెడ్పీటీస్ వస్తే మీ పార్టీ పరిస్థితి మీకే అర్థమయ్యే విధంగా ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకుపోయినటువంటి ఫలితం మరోసారి మీరు చూస్తారు. ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారి దెబ్బ కాంగ్రెస్ పార్టీ దెబ్బ మా కార్యకర్తల బలం మీకు ఆ ఎన్నికలు కూడా త్వరలోనే తెలిసేటువంటి అవకాశం కూడా మీకు కళ్ళ ముందు ఉంది. మీరు ప్రతి సందర్భంలో కూడా ఈర్ష్య ద్వేషాలతో మాట్లాడేటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు సత్య హరిశ్చంద్రుడికి వారసుడిలాగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకున్న తదుపరి కూడా ఈరోజు మాట్లాడేటువంటి మాటలు ప్రజలలోకి ఏ విధంగా వెళ్తుందని చెప్పని ఒకసారి గమనించుకోమని కోరుతా ఉన్నాం. మెరిట్స్ ప్రకారం స్పీకర్ గారి దగ్గర ఉన్న ఆధారాలతో వారు తీర్పిస్తే ఆ తీర్పును కూడా తప్పుపట్టి వారిని కూడా వ్యక్తిగతంగా నిందించే కార్యక్రమం మా సీఎం గారికి ఏం సంబంధం లేకుండా సీఎం గారికి ఆ తీర్పుకు సంబంధం ఉందని చెప్పని ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా సీనియర్ నాయకులైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పట్టుకొని ఎంతెంత మాటలు ఆయన కుమారుడి వయసున్నటువంటి మీరు మాట్లాడే మాటలని అడుగుతున్నా. ఏమేం మాట్లాడారు ఒకసారి మీరు అవగతం చేసుకోవాలి. మీ తండ్రి వయసు బహుశా శ్రీనివాసరెడ్డి గారి వయసు ఒకటే అనుకుంటా. ఈ విధంగా శ్రీహరి గారిని గురించి కూడా అదే విధంగా రకరకాల వారిని వ్యక్తిగతంగా నిందించడం మానుకోమని చెప్తున్నాం. ఇప్పటికే మా ముఖ్యమంత్రి అనేక సందర్భాలు చెప్పారు, ఎన్ని మార్లు ఓటమి చెందినా వీళ్ళకి అహంకారం విషమంతా కూడా తగ్గుతలేదని. ఇంకా అధికారులు ఉన్నామనేటువంటి భావన ఉంది తప్ప మీకు ప్రజలు ఇసడింపు చేసుకొని ఈడ్చి కొట్టినా ఎందుకు ఇంకా ఈ పెద్ద పెద్ద మాటలన్నీ అడుగుతా ఉన్నా. ఒక నియోజకవర్గంకి వచ్చి కాస్త సీట్లు ఎక్కువైందని చెప్పని గొప్పలు చెప్పుకునే క్రమంలో మరొకరిని కించపరచడం అనేది సరికాదు. తెలంగాణ వ్యాప్తంగా 65% పైబడి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. ఈరోజు మీరు 25%కే పరిమితమైనటువంటి సందర్భం కనిపిస్తున్న వేళ ఈరోజు ప్రజా తీర్పును స్వాగతించి ముందుకు పోవాలి తప్ప
దమ్ము ధైర్యం గురించి ఇంకే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది ఒకసారి గమనించుకోమని సందర్భం కోరుతూ మా రేవంత్ రెడ్డి గారి దమ్ము ఈ ప్రతి ఎన్నికల్లో మీకు కనిపించింది. కావాల్సిన కేసీఆర్ అడుగుతూ కూడా చెప్తారు రేవంత్ రెడ్డి గారి దమ్మేందో. ఈరోజు ప్రజలు గమనిస్తున్న వేళ ప్రజా బాహుల్యంలోకి కాంగ్రెస్ పార్టీ చొచ్చుకొని పోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణతో ఏ ఎన్నిక వచ్చినా గెలవడం ఖాయం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. మీరు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి రాబో రోజుల్లో వస్తుందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.